పల్లవి ఒక్క చేతితో మంచాన్ని ఎత్తేసరికి అటు అక్షిత అటు చరణ్ నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. ఏంటి దీనికి ఇంత పవర్ ఏంటి, ఇంత శక్తి ఏంటి అని చెప్పి. ఇక బామ్మేమో వచ్చి పల్లవిని మెచ్చుకుంటూ ఉంటుంది. నా బంగారు మనవరాలు, నిజంగా ఎంత పవర్ ఉందో దీనికి, చూసి నేర్చుకోండి. నువ్వేమో 0 సైజు అది ఇదని చెప్పి చెక్క మొక్కలాగా ఉన్నావు, ఏమీ లేదు. అసలు బలం ఉందా పాడుందా? ఈ రోజుల్లో అమ్మాయిలు పుష్టిగా తినాలి. ఇదిగో మా పల్లవిలాగా, అప్పుడే బలము అన్నీ కూడాను. అమ్మ పల్లవి, నువ్వు ఇలాగే మంచిగా ఉండాలమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మగారు, మీకు జ్వరం కూడా తగ్గింది కదా, ఉంటాను, అప్పుడప్పుడు వస్తాను అని చెప్పి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారనమాట అటు అక్షిత పల్లవి. ఆ తర్వాత బామ్మ చరణ్ దగ్గర పల్లవి గురించి తలుస్తూ ఉంటుంది. నిజంగా పల్లవి లాంటి మనవరాలు ఇంట్లో ఉండాలిరా, ప్రతి ఇంట్లో ఉండాలి. చూడు నా జ్వరాన్ని ఎంత చిటికలో తగ్గించేసిందో. ఆ అమ్మాయి ఉంది, ఎవరో ఏంటి అక్షిత అన్నావు కదా పేరు, అసలు చూడు ఒక్క పని చేత కాదు. ఆ అక్షితని పెళ్లి చేసుకున్నవాడు ఎప్పుడు మాడాల్సిందే తిండి లేక. అయినా వంటలు అన్నిట్లో ఉండాలిరా ఆడపిల్లలు, ఒక్క దాంట్లో ఉంటే సరిపోదు అని చెప్పి బామ్మ ఇక పల్లవినే మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో ఏంటి బామ్మకి పల్లవి పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. త్వరలో చెప్పాలి అక్షతని నేను ప్రేమిస్తున్నట్టుగా, లేదంటే బామ్మ ఇంకా ఇంకా ఆ పల్లవి మీద ప్రేమను పెంచేసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్. మరోపక్క ఇంటి దగ్గర వైష్ణవి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అక్షిత కోసం. ఇక అక్షిత వస్తుంది. రా బేబీ, అక్కడ ఏమైనా అయిందా, ఇంకా ఆ బామ్మ ఇంకేమైనా అనిందా అనగానే ఆ బామ్మ మనసులో పల్లవి మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ పడింది. మమ్మీ అసలు ఎలాగోలాగా నేనే ఆ బామ్మ మనసులో స్థానం గెలుచుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఇటు పల్లవి అటు గుండమ్మ మనల్ని మనశాంతిగా ఉండనీయట్లేదు అని చెప్పి వైష్ణవి అటు అక్షిత అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక అక్షిత అంటుందన్నమాట, మమ్మీ రేపు హోలీ పండుగ కదా, రేపు చరణ్ని పిలుస్తాను మమ్మీ, మనం ఎటు మన ఇంటి దగ్గర అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, చరణ్ని పిలవనా అని చెప్పి అనగానే, పిలువు, ఈ హోలీ పండుగలో అయినా కొంచెమైనా మీరు కొంచెం క్లోజ్ అవ్వండి, ఆ పల్లవిని కొంచెం దూరం పెట్టు, లేదంటే ఇంకేమీ లేదు అని చెప్పి అనగానే, సరే మమ్మీ అని చెప్పి ఇక వెంటనే చరణ్కి కాల్ చేస్తుందన్నమాట అక్షిత. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అక్షిత అని చెప్పి చరణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రేపు హోలీ పండుగ కదా, రేపు మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేస్తున్నాము, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అక్షిత చెప్తుంది. నేనా అని చెప్పి అనగానే, ఏం కాదు రా, చక్కగా కొంచెంసేపు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అందరం సరదాగా అని చెప్పి అక్షిత అంటే, సరే అయితే వస్తాలే రేపు మార్నింగ్ అని చెప్పి చరణ్ ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క ఇక పల్లవి ఇంటికి వెళ్తుంది కదా, ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అసలు రాము పోస్ట్ మార్టం రిపోర్ట్లో తనకి కడుపు నొప్పి లేదు, కడుపు నొప్పి వల్ల కాదు చనిపోయింది అని తేలిపోయింది. అంటే ఎవరో ఖచ్చితంగా పైనుంచి తోసేసి చంపేశారు. నాకెందుకో ఈ అక్షిత మీదే చాలా అనుమానంగా ఉంది. తన మాటలు, తన తీరు, ఆ రోజు ఇక రిహార్సల్ అప్పుడు మాట్లాడింది కదా, నిన్ను కూడా పైనుంచి తోసేస్తాను, ఆ రాము తల పగిలి చచ్చినట్టు నువ్వు కూడా చస్తావు అని చెప్పి అలా అనిందంటే ఖచ్చితంగా ఇక రాము చనిపోయిన దాంట్లో ఈ అక్షిత హ్యాండ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎలాగైనా సరే తన నుంచి నిజం బయట పెట్టాలి, ఏదో ఒక ఆధారం ఎక్కడో దగ్గర దొరుకుతుంది అని చెప్పి పల్లవి అలా అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి గుండమ్మ వస్తుంది. ఏంటి పల్లవి, దేని గురించి ఆలోచిస్తున్నావు ఇంకా నిద్రపోకుండా, రేపు హోలీ కదా అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. అవునమ్మా, నిద్ర రావట్లేదు, రాము గురించి ఆలోచిస్తున్నాను. పాపం రాము అమ్మ, అసలు తను ఫ్యూచర్ గురించి ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, చదువు కంప్లీట్ అయిపోయాక మంచి జాబ్ రావాలి అని చెప్పి తను చాలా కష్టపడి చదివేవాడమ్మా. కానీ తనకి ఇలా జరిగిపోయింది, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. పైగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది కదా, తను కడుపు నొప్పితో కాదు చనిపోయింది అని చెప్పి ఎవరో కావాలని చెప్పి కేసుని తప్పుదావు పట్టించడానికే ఇక ఎవరో లెటర్ పెట్టినట్టున్నారు, కడుపు నొప్పితో చచ్చిపోయాను అన్నట్టుగా. అదే ఏంటి అనేది అర్థం కావట్లేదు. నాకైతే అక్షత మీద చాలా డౌట్గా ఉందమ్మా, ఎలాగైనా నిజం బయట పెట్టించాలి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మతోని పల్లవి. ఇక అప్పుడు పల్లవితో అంటుందన్నమాట గుండమ్మ, నాకు కూడా కొంచెం ఈ వైష్ణవి వాళ్ళ మీద డౌట్గానే ఉందమ్మా నువ్వు చెప్పిన దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళ తీరు కొంచెం తేడాగానే ఉంది. ఎలాగైనా నిజమైతే బయట పెట్టించాలి, ఏదో ఒకటి చేయాలి, లేదంటే రాము ఆత్మకి శాంతి ఉండదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, అమ్మ రేపు హోలీ పండుగ కదా, రేపు హోలీ పండుగ రోజు మామూలుగా బంగు తాగుతారు కదా, ఆ ఇదితో ఎలాగలాగా అక్షతని తాగిచ్చి నిజం బయట పెట్టిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ చెప్తూ ఉంటుందన్నమాట ఐడియా. ఇక ఐడియా అయితే బాగానే ఉంది, కానీ ఓన్లీ అక్షితనే తాగేలాగా చేయాలి. అప్పుడు ఆ మత్తులో ఇక తను ఎంతో కొంత నిజం మనం కొంచెం రెచ్చగొడితే బయట పెట్టే అవకాశం అయితే ఉందమ్మా అని చెప్పి గుండమ్మ అంటుంది. అదే అమ్మ, ఎలాగలాగా ప్లాన్ చేసి ఇక అక్షిత నోట్లో నుంచి రాము గురించి నిజం బయట పెట్టించాలనేదే నా తాపత్రయం అమ్మ. రేపు ఎలాగలా చేద్దాము అనగానే, సరే అమ్మ రేపు ఇద్దరం ప్లాన్ చేసి చేద్దాము అని చెప్పి ఇటు గుండమ్మ అటు పల్లవి ఇద్దరు అనుకుంటారనమాట.
ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హోలీ కదా, ఇక హోలీ డ్రెస్సెస్ అందరూ వేసుకుంటారు, వైట్ డ్రెస్సెస్. ఇక చరణ్ కూడా వస్తూ ఉంటాడనమాట. ఇక చరణ్ని చూడగానే పల్లవి గబగబా వెళ్ళి హ్యాపీ హోలీ చెప్దామని చెప్పి చరణ్ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అది చూసిన అక్షిత, ఏంటి ఈ పల్లవి గబగబా వెళ్తుంది నా చరణ్ దగ్గరికి, నేనే ఫస్ట్ చెప్పాలి అని చెప్పి ఇక పల్లవి వెళ్తూ ఉంటే పల్లవిని తోసేసి ఫస్ట్ నేనే చెప్పాలి అని చెప్పి అక్షిత పల్లవిని తోస్తుంది. కానీ పల్లవి తోయడమేమో కానీ ఆ తోపుకి అక్షితని కింద పడిపోతుంది. ఇక ఇటు పల్లవి ఏమో డైరెక్ట్గా చరణ్ మీద పడిపోతుందన్నమాట. ఇక చరణ్ మీద ఒక్కసారిగా పల్లవి పడేసరికి అమ్మ అయ్యా అని చెప్పి ఇక చరణ్ తట్టుకోలేక నొప్పితోని అరుస్తూ ఉంటాడు, లే లే అని చెప్పి. ఇక పల్లవి కూడా లేవడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ గుండమ్మ, ఆదిత్య వీళ్ళు కూడా ఉంటారు కదా, కామాక్షి, శ్రీనివాసరావు. ఇక వాళ్ళు కూడా అయ్యో ఇలా పడ్డారేంటి అని చెప్పి పల్లవిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకొంచెం జారి మళ్ళీ పల్లవి వెళ్ళి మళ్ళీ చరణ్ మీద పడుతుందన్నమాట. లేవబోయి మళ్ళీ ఇక అబ్బా అని చెప్పి చరణ్ అనుకుంటాడు. ఆ తర్వాత మొత్తానికైతే ఇద్దరిని లేపుతారనమాట. ఇటు అక్షిత అయితే కోపంతో చూస్తూ ఉంటుంది. నా చరణ్కి నేను దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటే ప్రతి దాన్ని నువ్వే ఉపయోగించుకుంటున్నావు పల్లవి, కావాలని చరణ్కి దగ్గర అవుతున్నావు అని చెప్పి మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇటు ఇక వైష్ణవి కూడా కోపంతో చూస్తూ ఉంటుంది. ఏంటి బేబీ, నువ్వు చరణ్కి దగ్గర అవ్వాలని చెప్పాను కదా, చూడు ఆ పల్లవికి ఛాన్స్ ఇస్తే అల్లుకుపోతుంది అని చెప్పి అనగానే, కాదు మమ్మీ నేను ఏదో చేద్దామంటే ఏదో అయింది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. మరోపక్క ఆదిత్య అయితే, గుండమ్మ ఈరోజు చూడు నీకు రంగులు ఎలా పూస్తానో అని చెప్పి అనగానే, ఆహా నేను ఊరుకుంటానా, నేను కూడా అంతే అని చెప్పి అలా సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కామాక్షి కూడా ఏమండి నా వల్ల అయితే కాదు అని చెప్పి అనగానే, ఏంటి కాదు, ఈరోజు అందరూ చిన్నపిల్లలే, చూడు నీకు రంగులు ఎలా పూస్తానో అని చేసి శ్రీనివాసరావు కామాక్షితో సరదాగా చెప్తూ ఉంటాడు. మొత్తానికి హోలీ పండుగ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇక అందరూ హోలీ రంగులు ఒకరికొకరు పోసుకుంటూ ఉంటారు. ఇటు గీత అయితే పల్లవికి హోలీ రాద్దామని చెప్పి మీదకి వస్తూ ఉంటుంది. వద్దు గీత వద్దు అని చెప్పి పల్లవి పరిగెడుతూ ఉంటుంది. ఇక ఇటు చరణ్ ఏమో అక్షితకి ఫస్ట్ రాద్దామన్నట్టుగా తనకి చేతికి కలర్ తీసుకుంటాడనమాట. ఇక అక్షిత కూడా పరిగెడుతూ ఉంటే ఇటు గీత అనుకోకుండా ఇటు పల్లవికి డైరెక్ట్గా ఫేస్ మీద రాసేస్తాడనమాట. చరణ్ అడ్డు రావడంతో ఇక అక్షితకి రాయిపోయి పల్లవికి రాసేస్తాడు. ఇక అప్పుడు కూడా పల్లవి అలా అడ్డు వచ్చిందని చెప్పి అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి చరణ్ చూసుకోవాలి కదా అని చెప్పి అనగానే, నేను నీకే రాద్దాం అనుకున్నాను అక్షిత, ఇలా అయిపోయింది అని చెప్పి దాని తర్వాత ఇక అక్షితకి కలర్స్ పూస్తాడు. ఇక అందరూ అలా ఒక్కొక్కరు సరదాగా అందరూ కలర్స్ రాసుకుంటూ ఉంటారు. అటు గుండమ్మ, ఆదిత్య, ఇటు శ్రీనివాసరావు, అటు కామాక్షి అందరూ కూడా హ్యాపీగా కలర్స్ రాసుకుంటూ ఉంటారు. ఇలా చాలాసేపు హోలీ జరుపుకునేసరికి ఇక అందరూ కూడా అలసిపోతారనమాట. ఇక వచ్చిన వాళ్ళకి కొంచెం రిఫ్రెషింగ్ డ్రింక్లా ఉంటుందని చెప్పి అందరికీ మజ్జిగ తీసుకొస్తాను అని చెప్పి పల్లవి వెళ్ళి అందరికీ మజ్జిగ కలుపుకొని తీసుకొస్తుందనమాట. ఇక గ్లాస్లో పోసి ఒక్కొక్కరుగా సర్వ్ చేస్తూ ఉంటుంది. అటు శ్రీనివాసరావు, కామాక్షి వాళ్ళకి కూడా మజ్జిగ ఇస్తుంది. ఇటు గుండమ్మ, ఆదిత్య వాళ్ళకి కూడా మజ్జిగ ఇచ్చి ఇటు వైష్ణవికి కూడా ఇస్తుంది. ఇక చరణ్ అందరూ కూడా అలా తాగుతూ ఉంటారనమాట. ఇక అందరూ అలా తాగుతూ ఉంటే నువ్వు కూడా తీసుకో అని చెప్పి ఇక అక్షతకు కూడా ఒక గ్లాస్ తీసుకొస్తుందనమాట మజ్జిగ. అయితే అందులో ఆ టాబ్లెట్ వేస్తుందనమాట మత్తు మందు రావడానికి. అక్షిత ఇప్పుడైనా రాము గురించి నిజం బయట పెడుతుందేమో అని చెప్పి ఇక తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఇక అక్షిత తీసుకుంటుందనమాట ఆ మజ్జిగ గ్లాసు. ఇకలాగా అక్షిత కూడా మొత్తానికి ఆ మత్తు మందు కలిపిన మజ్జిగ గ్లాస్ కూడా తాగేస్తుందనమాట. తాగేసిన తర్వాత తనకు కొంచెం మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మరి రాము గురించి నోరు జారి ఏమైనా అక్షిత చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఒకవేళ అక్షిత చెప్పినా కూడా వైష్ణవి కవర్ చేయడానికి రెడీగా ఉంటుంది కదా, మరి ఏమవుతుంది ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.